హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పుల్లయ్య, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగిన తర్వాత జుట్టు పెరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే, మీరందరూ షాక్ అయ్యే విషయం ఒకటి చెప్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వెంటనే మేబీ అరౌండ్ 10 to 15 డేస్లో ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్లో అరౌండ్ 70 to 80% గ్రాఫ్ట్స్ అని రాలిపోతాయి. సో మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ టైంలో ఫెయిల్ అయిపోయినట్ట కానే కాదు. ఇలా జుట్టు రాలిపోవడం అనేటువంటిది చాలా నార్మల్. ఎందుకంటే హెయిర్ ఇంప్లాంట్ చేసిన ఇమీడియట్గా విదిన్ 4 to 5 డేస్లో దాని చుట్టూ ఉన్న స్టెమ్ సెల్ లేయర్ అంటే మూలకణాల లేయర్ ఏదైతే ఉంటుందో అది కాస్త స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మిగిలిన ఎంటీ హెయిర్ షాఫ్ట్ కాస్త నెక్స్ట్ రాబోయే 10 or 15 డేస్లో రాలిపోతుంది. ఇలా రాలిపోయినా కూడా స్టెమ్ సెల్స్ ఏవైతే స్కిన్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాయో వాటి నుంచి మళ్ళీ కొత్త హెయిర్ 1.5 month లేదా 2nd month నుంచి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా గ్రో అవుతున్న హెయిర్ మొత్తం ఒకటేసారి గ్రో అవుతాయంటే కాదు, ఒక్కో హెయిర్కి ఒక్కో టైం లైన్ అంటూ ఉంటుంది. సో వాటి ప్రకారం అవి గ్రో అవుతూ ఉంటాయి. అందుకే మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే స్కాల్ప్ మీద కొన్ని హెయిర్ ఏమో ఫాస్ట్గా లెంత్ పెరిగిపోతూ ఉంటాయి, కొన్ని మాత్రం చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి. అందుకనే మనం కనుక హెయిర్ కట్ చేయకుండా అలాగే వదిలేసామనుకోండి, హెయిర్ అంతా షాబీగా కొన్ని చోట్ల ఎక్కువగా పెరిగి కొన్ని చోట్ల తక్కువగా పెరిగినట్లు ఉంటుంది. హెయిర్ కట్ చేసి మనము వీటన్నిటిని సమానంగా కట్ చేసుకొని ఒక షేప్కి తీసుకొస్తాం. ఇప్పుడు ఇలా ఏదైతే హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుందో, ఇలా స్టార్ట్ అయిన గ్రోత్ కాస్త 6 నెలలు వచ్చేసరికల్లా అరౌండ్ 40 to 50% గ్రోత్ వచ్చేస్తుంది. 7th month వచ్చిన తర్వాత ఈ హెయిర్ కాస్త మైల్డ్ ఫాలింగ్ స్టేజ్లోకి వెళ్తుంది. అలా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ 9th to 12th month వచ్చేసరికల్లా ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్లన్నీ ఆల్మోస్ట్ అన్నీ పెరిగిపోతాయి.